ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మేడిగడ్డ సుందిల్లా అన్నారం ప్రాజెక్టుల పునర్నిర్మాణ పనుల్ని ఎన్డీఎస్ఏ సూచనల మేరకే చేపడతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి కమిషన్ల కోసం బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్టులు అన్ని కూలిపోతున్నాయన్నారు. ప్రజలను తప్పుదో పట్టించేందుకే ఆ పార్టీ నాయకులు అనేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ప్రజల సొమ్మును తిన్న నేతలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించేందుకు ఇప్పటికే తాము సిద్ధమన్నారు. అసలు ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కమిషన్ల కకృతి కోసం, లోపభూయిష్ట నిర్మాణంతో, పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓఎండ్ఎంతో ఆ 3 బ్యారేజీల్లో నీరు నిల్వ ఉంచలేని పరిస్థితిని క్రియేట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ స్టోరేజ్ చేసి పంపింగ్ వీలు కాదని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మేడిగడ్డ సంబంధించినటువంటి పిల్లర్స్ కుంగిపోయినాయని అందరూ తెలిసింది. వారి టైంలో అది కుంగిపోతే వారి టైంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి స్పష్టంగా ఇది కుంగిపోయింది, దీంట్లో నీళ్లు ఇలాగే నింపి ఉంచుకుంటే చాలా ప్రమాదం, ఇంకా ప్రమాదం దారితీస్తుంది, నీళ్లు నింపబా, ప్రజల్ని తప్పుదో పట్టించి బ్యారేజ్ లేకపోయినా నీళ్లు నింపుకోవచ్చు అని ఒక తప్పుడు ప్రచారం, ఒక గోబెల్స్ ప్రచారం చేసి దయచేసి ఇప్పటికే చాలా పాపం చేశారు మీరు. రాష్ట్ర ప్రజల సొమ్ముని లూటీ చేసి, దోపిడీ చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఖతం చేశారు. ఇలా చేయబాకండి, ఇంకా తప్పుడు ప్రచారం చేయకండి. వాస్తవాలు ఇవి.